అప్పుడు రిజల్ట్ ఉంటే వాడు నచ్చకపోతే నాకు ఇచ్చే నేను డబ్బులు ఇస్తాను. సో నేను అనకపోయిన కంపెనీ మెయిల్ పెట్టింది, దాంట్లో మెయిల్ పెట్టండి నీ ఫాల్స్ మీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. బాగుందా లేదా? సో చాలా మంది వేరే వేడి పాలు తాగి కదా తెలుసు అందరికి, ఆల్రెడీ వేడి పాలు తాగుతుంది, మళ్ళీ ఏ పాలు మీద పెట్టినా ఉప్పు పాలు అనుకుని ఏ పాలు తాగు. సో చాలా మంది అనుకుంటారు అన్నిటిలో ముందు కాల్చుకుంటారు, వెస్టీజ్ కూడా అదేనేమో అనుకుంటారు. సో ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటారో ఇది డబ్బులు కట్టే కంపెనీ కాదు. సో నీకు నచ్చిన ప్రోడక్ట్ నువ్వు ఎంత ఇస్తే అంత వాడుకోవచ్చు. సో అందుకని కంపెనీ గురించి ఏం చెప్పకుండా తెలుసుకోవడానికి అని చెప్పి అప్లై పర్చేజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం కొత్తగా జాయిన్ అయింది కాబట్టి మనకు అంత తెలియదు. జస్ట్ వాడుకుంటే ఎంత బాగుంటుంది చెప్తే పైసలు వస్తాయి. ఈ రెండు మాత్రమే నమ్మండి, ఈ రెండు మాత్రమే నమ్మండి. సో కంపెనీ ఎక్కడ వస్తారు 2025 తర్వాత వండర్ఫుల్గా ఉండబోతుంది. ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియా వెస్ట్ టాప్ 10లో ఉండబోతుంది. ఆల్రెడీ ఇండియాలో నెంబర్ 1 ఉంది. మరి 50 దేశాలకు వెళ్ళిపోతున్న కంపెనీ. చాలా మంది కంపెనీ పోతుందా ఉంటుందా, పోతుందా ఫస్ట్ నువ్వు పోతావా ఉంటుందా? నిజమా కాదు? కంపెనీ పోతుంది 50 దేశాలకు పోతుంది, నువ్వెప్పుడు పోతున్నావో చూసుకో ఇంట్లో నుంచి. సో మనిషి అనేంత కాలం ఈరోజు మంచి అంటే కదా సూర్యచంద్రులు ఉదయించడం అస్తమించడం మర్చిపోతాయేమో కానీ వెస్టీజ్ కంపెనీ మాత్రం ఎక్కడ పోదు. మనుషులు స్నానం చేయాలి, పోయేటప్పుడు పక్కన కొట్టే పంపిస్తారు, స్నానం చేసి నీరు వచ్చి పంపిస్తారా లేదా? అయ్యాలు కూడా ఆకుపత్తి కావాలి ఇప్పుడు పెట్టట్లేదు, పర్ఫ్యూమ్ కొడుతున్నారు. ఆ పర్ఫ్యూమ్ కూడా మన దాకా. సో చచ్చిపోయేదాకా చచ్చిపోయినట్టు నీకు చెప్పండి. కానీ మనం పోయిన తర్వాత జనాలు అందరూ పోయినాక కంపెనీ ఉంటే తెలుస్తుంది. ప్రపంచం ఉన్నన్ని రోజు ఎందుకంటే నేను పోయినా నా తర్వాత ఫ్యామిలీ ఉంటుందా ఉండదా? మరి నా ఫ్యామిలీ సపోర్ట్ చేసి వాడుకోవాలా వద్దా? ఇప్పుడు మనం పోయినా మన పిల్లలు ఉన్నారా లేదా? మరి వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు, డబ్బులు వస్తాయా రావా? సో ఇది చెప్పడానికి ఈ కంపెనీ ఉంటుందా పోతుందా, తాతెవరు అమ్మమ్మ వారు ఎట్లా తయారైంది, ఎట్లా వేసుకొస్తున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, ఇవన్నీ మనకేదో చెప్పండి. సో అందుకని కొంచెం క్వశ్చన్ వేసే దూరం ఉంది, అవసరం అనుకున్న పట్టుకుంటారు. ఎందుకంటే ఎంతసేపు మనం మాట్లాడితే సాగలిదామని చూస్తారు అందరూ. ఎందుకంటే మనని ఏమన్నా కోపి పెడదామని చూస్తారు. అందుకని వాళ్ళ ముందే మీరు ఏం తెలియాలంటే కామురు అనుకో. వాళ్ళు చెప్పినట్టు నేను కూడా ఒకసారి 3 లక్షలు వస్తున్నప్పుడు అట్లే చేస్తాను. ఒకసారి చికెన్ మీటింగ్ ఉంది, 3 లక్షలు వస్తుంది ఒకసారి రా అని చేస్తాను మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్. ఆ అనుకునే కదా చెప్పరాదు ఎక్కువ సేపు పైసలు అంటే నాకైతే ఏం తెలియదు, ఎవరో చదువు రాదు, 3 లక్షలు వస్తున్నాయంటే వచ్చి కూర్చోబెట్టింది అదే. వీళ్ళందరూ మాట్లాడి ఫైనల్ నేనే కదా మాట్లాడి, అప్పుడు నేను వచ్చి మాట్లాడాను మళ్ళీ 3 లక్షలు. అప్పుడు నేను తలకా చేసింది అదే 3 లక్షలు వస్తున్నాను ఇంటికాడ చెప్పొచ్చు కదా, నాకు ఇంత దూరం ఎందుకు ఇచ్చినా అంటాను. ఇంటికాడ చెప్తే వస్తుందా? ఎందుకంటే నాకు చాలా తెలుసు బాగా. ఎండని ఆయన బయటకు వెళ్ళదు కదా, కూరగాయల పోదు, ఈమె అసలు చక్కగా మాట్లాడుతున్నారు. 4 డిగ్రీ పట్టాలు ఈమె చెప్తే నేను వింటారా అంటారు. కానీ పట్టుకొచ్చాక ధనలక్ష్మి మేడం వాళ్ళు 10,000 వస్తున్నాయి, సార్ వాళ్ళకి 20,000 వస్తున్నాయి, వాళ్ళకి సపోర్ట్గా నిలబడే వీళ్ళ మాటలు వింటారా కదా. సో అది సార్ టాలెంట్ అంట. అందుకనే మన గురించి మన డబ్బా కొట్టడం బడ్జెట్ అంట. ఇక్కడ కొట్టదు, మా సార్ అక్కడ అంటుంటాడు నాకు అప్పు తిరిగిందని. ఇంటికాడ తినేస్తారు వాళ్ళు, కానీ ఇక్కడ చెప్పొచ్చా లేదా? 18 లక్షల అప్పు 26 లక్షల అప్పు ఒకటేసారి 18 లక్షలు 26 లక్షలు అయింది. 14 లక్షల 76,000 క్రియాసోరెంట్ టాప్ అండ్ మోడల్ బయటనే ఉంది. నెట్ క్యాష్ నో ఈఎంఐ, టేబ్ క్యాష్ అయితే కాదు ఇస్తున్నా ఓన్లీ పండుగ ఉండాలి. 16 లక్షల భూమి అమ్ముకొని అదే ప్లేస్ లో పక్కకే ఉంటుంది. 30 లక్షల భూమి మళ్ళీ ఛాలెంజ్ వినాయి నిలబడి ఉండాలి. సో నెలకి మినిమం రోజు 2,000 వేసుకున్న 60,000 రూపాయలు డీజిల్ ఖర్చు. అంటే 3 సంవత్సరాల నుంచి 7 లక్షల డీజిల్గా వస్తుంది. ఒకసారి కౌంటింగ్ చేయండి, రోజు 2,000 అయినా 3 సంవత్సరాల నుంచి 7 లక్షల రూపాయలు డీజిల్. సో ఈరోజు 1,06,37,000 ప్లస్ ఇన్కమ్ నేను వెస్టీజ్లో తీసుకున్నా. మరి అందులో నాకు ఖర్చు ఎంత పెట్టినా చెప్పినా, అప్పులు ఎంత కట్టినా చెప్పినా, ఎంత మిగిలిందో చెప్పినా, రీజన్ కూడా చెప్పబోతున్నా. నా టార్గెట్ మళ్ళీ మదర్ డే ఉంది, మొన్న మా పిల్లలతో చాట్ వేయించిన. మళ్ళీ మదర్స్ డే వచ్చేసరికి 10 లక్షల చెక్ ఉండాలి, 1 కోటి రూపాయల ఇల్లు ఉండాలి, మీ BMW కార్ ఉండాలి, మా బాబుకు బుల్లెట్ బండి గిఫ్ట్ ఇవ్వాలి. నాకు 100 వచ్చింది అని చెప్తే 400 వచ్చింది. సో 400 చీఫ్ అనిపించింది. నేను 4,000 తెచ్చి చూపిస్తారు కూడా చెప్తామా లేదా? సో మనమే పడ్డావు చెప్పాం ఫస్ట్. నువ్వు వస్తే నాకు 4,000 వస్తాను పడతాడు. నువ్వు వచ్చినా రాకపోయినా 4 నెలల తర్వాత నాకు 4,000 వస్తుంది. ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కోసమే నిలబడడం, అదే మన బలం తెలుసా? మన ఛాలెంజే మన బలం, మన డ్రీమే మన భయం, మన గోలే మన బాస్. అంటే మనకి మనమే మాట్లాడించుకోవాలి, ఎవరు చెప్పదు. సో నేను చెప్పిన 4,000 వస్తే నువ్వు రాలేదు, 4,000 అంటావు కదా, నేను 4,000 తీసుకొని మనం వస్తాను చెప్పిన. సో చెప్పినా వచ్చింది చేశాను. సో 4,000 వస్తున్నప్పుడు ఈ 4,000 కోసం ఎంచుకుంటున్నావు, ఏదో 10,000 సంపాదించినట్టు అని. సో కరోనా టైంలో 11 నెలలు పోరాటం చేస్తే 52,000 చెప్పు నిలబెట్టిన చేశాను. మరి 52,000
వాళ్ళకి. సో వాళ్ళకు డ్రీమ్ సెట్ చేసి ఈరోజు 13 మందికి ₹1,00,000+ ఇన్కమ్ వస్తుంది మన టీంలో. వాళ్ళు తీసుకుంటారు. ఈరోజు జాబ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు, కూలి మనుషులు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, ఆటో తోలేటోళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ రాసి ఇక్కడ సెలక్షన్ కాక మళ్ళీ వచ్చి ఏదో పని చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి మందికి 6 కార్లు తిరుగుతాయి మన టీంలో. సో డిసెంబర్ వరకు 50 మందికి ₹1,00,000 ఇవ్వాలి, 50 కార్లు కొట్టబెట్టాలి. సో అలా 1,00,000 పెట్టినా చాలా మంది 1,00,000 అంకెలు తెలుసా అని చెప్పి. నిజంగా తాతకు అంకెలు తెలుసా? 1,00,000 తాతకు అంకెలు రాయమండి. మా తాత 10 ఎకరాలు ఎందుకు సంపాదించింది, మనం ఎందుకు సంపాదించింది? ఇప్పుడు అంకెలు కావాలా, ఆస్తులు కావాలా? నిజం చెప్పండి. చాలా మంది 1,00,000 అంకెలు తెలుసా అన్నారు. ఓహో నీకు అంకెలు కావాలని చెప్పి వాళ్ళ కోసమే నేర్చుకున్న 1,07,091 అని చెప్పి. అది కరెక్టేనా? అదొకటే వచ్చి రాదు నాకు తర్వాత మీరు ఏమైనా ఊహించుకొని రాస్తారు. సో నాకు ఎందుకంటే వాళ్ళకి 1,00,000 అంకెలు తెలుసు అని చెప్పి కదా. ఇక ఒక 0 లెక్క పెట్టుకుని అంకెలు పెడితే అవే 9 అంకెలు ఇంకా ఉన్నాయా? ఒకరు లెక్క చేసా 0తో కౌంట్ చేస్తే 10 అంతే. సో ఆ 9 అంకెల మధ్య అంకెలు తెలుసా అని చెప్పి. సో నాకు అంకెలు అవసరం లేదు, ఆస్తులు కావాలి అంటే నేను 1,00,000 వచ్చే వరకు నిజంగా ఉపవాసం, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, దావతులు, పుట్టినరోజులు అన్ని పక్కన పెట్టినా గెలవాలన్న సంకల్పం బలంగా ఉంటే, ఎదుటి వాళ్ళకు మంచిగా జరగాలని మంచి మనసులో ఉంటే పంచభూతాలు మన వెంట నడుస్తాయి. ఎవరైతే ఎగతాలు చేసినో, చదువులు ఎంటెక్లు, బీటెక్లు, జాబులు చేసినో, ఎవరైతే ఎగతాలు చేసినో వాళ్ళ ముందర ఎదిగి చూపించాలని చెప్పేసి తుఫాను తలవంచని పెరుగుచం కుప్ప గురితే తలవంచిన గడ్డి కొరక తుఫాను అనంతరం గర్భంగా తలెత్తుకొని నిలబడ్డారు. సో అలా గడ్డి కొరకలాగా నిలబడి ఎదిగే కొద్ది కొద్దిగా ఉండాలని గురువుగారి మాటలు గుండెల్లో నింపుకుంటే అదే 1,07,091 జనవరిలో వస్తే ఫిబ్రవరి 1,27,831, మార్చి 1,66,924, ఏప్రిల్ 1,70,289, మే 1,62,10, జూన్ 1,86,300, ఆగస్టు 2,49,000, సెప్టెంబర్ 3,10,000, 3,26,000, 3,15,000, 2,49,000, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 3,91,000, 3,86,000, 3,71,000, 3,69,000, 4,30,000, 4,45,000, 4,69,000, 5,12,000, 5,33,000, 5,30,000, 5,69,000, 5,49,000, 7,30,000, 7,33,000, 7,54,000 హైయెస్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఒక చెప్పు వచ్చిందని నెల మొత్తం చెప్పాం, కంఠస్థం అవుతుందా కాదు? ఆ నెల మొత్తం అదే చెప్తాను, ఇంకోటి చెప్పాను. హైయెస్ట్ చెప్తే లాస్ట్ మంత్ 5,49,100 నా అకౌంట్లో పడ్డాయి. గుర్తుందా లేదా? సో 7,54,000 హైయెస్ట్ ఈరోజు నల్గొండ జిల్లాలో ఏ లేడీ లేదు సార్. అది నా టార్గెట్. నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ మన ఎస్టీలోనే వేరే టీం మనకు సంబంధం లేదు, అంటే వేరే నెట్వర్క్ మనకు సంబంధం లేదు. మన ఎస్టీలో 1,50,000 మనిషి అని చెప్పేసి యూత్ ఐకాన్ పెళ్లిగాని అమ్మాయి సుష్మిత అని ఒక వీడియో పెట్టాను. సో నిజంగా పెళ్లిగాని అమ్మాయి 1,50,000 తీసుకుంటే 3 పిల్లలు నేను ప్రపంచానికి భూమి పరిచయం చేసిన మరి నా తదనంతరం నా పిల్లలు అనాథంగా ఉండొద్దంటే నేను 1,00,000 సంపాదించాను. ఎసాను నిజంగా ఒక 1,00,000 కోసమే నేను పని చేస్తే ఆ 1,00,000 2, 3, 5, 6, 7 ఎసాను ఈరోజు కరపత్ర లిస్ట్లో ఉందా లేదా? సో నామాపురం అనే చిన్న పల్లెటూరు ప్రపంచ పట్టణంలో ఒక ల్యాండ్ మార్క్ నిలబడేది నా వల్ల. గొప్పతనం ఇదంతా. ఈరోజు గౌతమ్ బాల్ సార్ మనకు దేవుడు సార్. పేదవాళ్ళను ధనవంతులుగా చేయడానికి తయారు చేసే కంపెనీ వెస్టీ. నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సిస్టమ్ని తీసుకొచ్చిన కంపెనీ వెస్టీ. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి రెస్పాన్స్, బాధ్యత, భార్య పిల్లల మీద భక్తి ఉంటే ఒక 1 ఇయర్ వెస్టీని గుండెలో పెట్టుకో, నీకు పూలదారి వేస్తా, 3 తరాల సెక్యూరిటీ ఇస్తా అని చెప్పి అందరికీ ఒకే రకమైన సిస్టమ్ అప్లైనర్ చేయడానికో, మెంటర్ ఆలోచన పట్టుకో, నీకు పూలదారి నడిపిస్తారు, ఆలోచన ఇస్తారని చెప్పి ఒక సిస్టాన్ని తయారు చేసిన కంపెనీ వెస్టీ. సో ఇలాంటి వెస్టీని తయారు చేయడం ఒక్కసారి మనసా వాచ కర్మన గుండెల్లో వెస్టీని నింపుకుంటే మన నెటో తీసుకెళ్తారు. చాలా మంది మన నెటో పోవాలనుకుంటారు. ఇది వాళ్ళ మైండ్ మొత్తం పోతుంది, అనే ఉంటుంది. ఇది వస్తే చాలు, ఇది ఉంటే చాలు. నిజంగా చెప్పండి, అది ఉంటే కూర్చొని తింటే అయిపోద్దా లేదా? ఎందుకంటే ఎగ్జాంపుల్ మా తాతనే సార్ 2 ఎకరాలు సంపాదించిండు. కొడుకు కూతురు అని చెప్పి 2 ఎకరాలు భూమి ఇచ్చిండు. బిడ్డ కూతురు అని చెప్పి 2 తులాల బంగారం పెట్టి ఒప్పించుకున్నాడు. బాధ అనిపిస్తాను లేదా? అప్పుడు అనిపించలే, అమ్మ మా తాత 2 తులాల బంగారం పెట్టి గొప్ప ఫీల్ అయ్యాను నా పెళ్ళికి పెట్టి. తర్వాత ఇంట్లోకి వచ్చినాక అర్థమైంది, అరే 2 తులాలని నాకు పెట్టిండు, 2 ఎకరాలు భూమి ఆలోచించింది. అనుకున్నా అంటే అసలు నేను కూడా కోర్టు బిడ్డను ఎందుకు కాలేదు, అనవసరంగా మా అమ్మకంటే ఎందుకు ఉంటున్నా నేను అనుకుంటావా లేదా? ఇప్పుడు ఏమైంది తెలుసా? కొడుకులేమో లారీల మీద, ఆటోల మీద, హోటళ్ళ కాడ పనిచేస్తుంది. అదే కూతురు బిడ్డ
వెయ్యి 2000 చూడుకోవచ్చుకో తిరగాలి. ఇక భయంతో పైసలు ఇస్తా తెచ్చుకుంటాడని చెప్పి హోటల్ ఆయన ఫోన్ పే కొడుతు మా పిన్ని కొడుకే పోయి పెద్దానికి ఓడి అని చెప్పి డబ్బులు కొట్టినా తాగలేదు మన అమ్మ నా బిడ్డ కష్టం చేసి సంపాదించి తిరుగుతారు. సో ఏదైనా సరే వాల్యూ అనేది నిజంగా మనం సమాధానం భూమికి వచ్చి ఇద్దరికి అమ్మ నాన్నకు సమాధానం ఇవ్వాలి, మన కన్న పిల్లలకు సమాధానం, మన కన్న తల్లిదండ్రులకు మన కన్న పిల్లలు ఇలా అవుతారు. ఎందుకంటే పలానా కూతురు ఇలా అని తల్లిదండ్రులను వేరెత్తి చూపించొద్దు. ఎసార్లో సో ఈరోజు మా నాన్న రోజు బస్సు ఎక్కుంటే దండకు వెళ్ళాలి నాన్న అని చెప్పి సీటు మా నాన్నకి ఇచ్చి వాళ్ళు నిలబడతారా లేదా? సో మా నాన్న కూడా ఎంత కోరుకుంటుంది చూడండి. ఈరోజు మా పిల్లలకి అంతే నిజంగా మీ మమ్మీకి 7 లక్షలు వస్తున్నాయంటే కదా ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి. సో అలాంటి ప్లేస్ రావాలంటే వెస్టీజ్ జెండా పోయాలి. మోసరా గుండెలో పోయాలి. కనబడుతున్నాను డ్రెస్ కోడ్ వేసుకొని ఆ మీటింగ్ అనేది తిరుగుతుంటే వెస్టీజ్ అన్నారు. గుండెల్లో రంగాలు ప్రతిసారి చాలా మంది జాలు చూపిస్తే కన్నీళ్ళు కాస్తారేమో సాయం చేస్తారు, కానీ గుండెల్లో రక్తం దాని కారితేనే ఇంకా సక్సెస్ అవుతుంది. చేశాను. సో నిజంగా మీ అందరికీ సంకల్ప బలం ఇంకా గట్టిగా ఉంటే 1 year లో 2 lakh వచ్చి చూపించండి. అదే 10,000